పురాతన రోజుల్లో నల్లగిరుల అడుగున ఒక గుహలో ఓ మాంత్రికుడు ఉండేవాడు. అతనికి పరమశక్తిని పొందాలన్న కోరిక. ఒకరోజు పాతాళ భైరవి అనే ఉగ్రదేవత ముందు మోకాళ్ల మీద కూర్చుని, ఓ మహాదేవత అని వేడుకున్నాడు, నాకు నీవు శక్తిని ఇవ్వాలి. ప్రతిఫలంగా ఓ ధైర్యవంతుడి ప్రాణాన్ని బలి ఇస్తాను. ఒక రాజ్యంలో ఓ చిన్న తోటమాలి ఉండేవాడు. అతని పేరు రాముడు. రాజకుమార్తె ఇందుమతిపై అతనికి ప్రేమ. కాని తన స్థితి తెలిసి దూరంగా ఉండేవాడు. ఒకరోజు మాంత్రికుడు మారువేషంలో వచ్చి రాముడిని చూసి ఇలా అన్నాడు, నీ కర్మ గొప్పది, నాతో రా, నీ జీవితాన్ని మార్చేసే అవకాశం ఉంది అని చెప్పగానే రాముడు ఒప్పుకున్నాడు. ఇద్దరూ దారిలో అడవి, పర్వతాలు, ఎడారులు దాటి ప్రయాణం సాగించారు. ఒక రాత్రి మాంత్రికుడు గుప్తంగా మంత్రాలు చదువుతున్నాడు. అది రాముడు దూరంగా దాక్కుని విన్నాడు. రేపు వాడిని బలి ఇస్తాను, దేవత ఆశీర్వాదం నాకు లభించాలి అని. ఆది వినిన వెంటనే అతని హృదయం బిగబిగలాడింది. కాని అతను తెలివిగా ఆలోచించాడు. తరువాతి రోజు వారు గుహలోకి వెళ్లారు. మధ్యలో ఉన్న విగ్రహానికి సమీపంగా రాముడిని నిలబెట్టాడు మాంత్రికుడు. ఇక్కడ చేతులు పెట్టు అన్నాడు. రాముడు తన చేతిలో ఉన్న మామిడి పండు అక్కడ పెట్టాడు. అదే సమయంలో పక్కన ఉన్న నిజమైన విగ్రహాన్ని పట్టుకుని వెనక్కు దూకాడు. మాంత్రికుడు శక్తి పొందలేక కేకలు వేశాడు. గుహ కూలిపోతూ మంటలు చిమ్మింది. రాముడు విగ్రహాన్ని పట్టుకుని బయటకు పారిపోయాడు. అంత రాత్రి అతను నిద్రలో ఉన్నప్పుడు భైరవి దేవత స్వప్నంలో ప్రత్యక్షమయ్యింది. ఆమె ఉగ్రంగా కాకుండా మృదువుగా నవ్వింది. నీ ధైర్యానికి నేను రుణపడి ఉన్నాను. నీవు మాయను మాయతో జయించావు. మరుసటి రోజు ఉదయ రాముడు తన రాజధానికి తిరిగి వచ్చాడు. అక్కడ ప్రజలు అతనికి హర్షధ్వానాలు చేశారు. మంత్రికుడి మాయనుంచి బయటపడిన తర్వాత రాజు రాముడిని గౌరవించాడు. తన రాజకుమార్తె ఇందుమతిని పెళ్లి చేసుకుని రాముడు రాజకుమారుడిగా మారాడు. ఆ రోజు రాత్రి వారి పెళ్లి జరిగిన చోట పాతాళ భైరవి విగ్రహం మృదువుగా ప్రకాశిస్తూ కనిపించింది.